మానకొండూరు నియోజకవర్గం శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ జన్మదిన వేడుకలు శంకరపట్నం మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా ఎదురుగా మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ బత్తిని శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే ఆహర్నిశలో కృషి చేశారని, గ్రామీణ దళిత బహుజన ప్రజల అందుబాటులో ఉంటున్నారని, నిత్యం ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నారని ఆయన మాట్లాడారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శంకరపట్నం మండల అధ్యక్షుడు బసవయ్య గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నాంపల్లి తిరుపతి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు తనకు ప్రభాకర్, గాజుల వెంకటేశ్వర్లు, బండారు తిరుపతి, ఉప్పుగల మల్లారెడ్డి, కొత్తగట్టు ఆలయ చైర్మన్ కోరం రాజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి దినము. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, మానకొండూరు శాసనసభ్యులు, మా ప్రియతమ నాయకులు, మా అభిమానధనుడు, నిష్కల్మష హృదయులు, సహృదయులు, మితభాషి అయినటువంటి కవ్వంపల్లి సత్యనారాయణ గారి జన్మదినం సందర్భంగా వాళ్ళ నియోజకవర్గ ప్రజల పక్షాన, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల పక్షాన, శంకరపట్నం మండల ప్రజల పక్షాన వారికి మేము హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఇంతింతై వటుడింతై అన్న చందాన గత 20 సంవత్సరాల కాలంలో ప్రజల మధ్యన ఉండి ప్రజా సమస్యలలో మునిగి తేలి ఇవాళ అందరికి తలలో నాలుకలా మెదిలి ఇవాళ మానకొండూరు శాసనసభ్యునిగా ఒక వెలుగుతున్నటువంటి మా ప్రియతమ నాయకులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు. అదే విధంగా నిత్యం సమస్యల పరిష్కారం, ప్రజల యొక్క సమస్యల పరిష్కారం పట్ల అహర్నిశలు పాడుపడుతూ ఎల్లవేళలా నిద్రలేమితో రాత్రి పగలను భరించుకుంటూ ఆయన ఇవాళ ఈ ప్రజల శ్రేయస్సు కోరి అనేక విధమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, అదే విధంగా సంక్షేమ కార్యక్రమాలలో పాలు పంచుకుంటూ నిరంతరం నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతున్నటువంటి మా అభిమాన ధనుడు మరి డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారికి మరొకసారి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. సదా ఆయన కుటుంబము ఎల్లవేళలా ఆయురారోగ్యములతో ఐశ్వర్యములతో మరి ఈ ప్రజలకు అందుబాటులో ఉండి ఈ ప్రజల క్షేమం కొరకు నిరంతరం పాటుపడాలని, ఆ విధంగా కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఆయనకు నిండు ఆశీస్సులు ఇవ్వాలని ఈ సందర్భంగా మా శంకరపట్నం మండల ప్రజల పక్షాన మేము కోరుకుంటున్నాము. జై కవ్వంపల్లి, జై కవ్వంపల్లి, జై కవ్వంపల్లి, కవ్వంపల్లి గారి నాయకత్వం, కవ్వంపల్లి గారి నాయకత్వం.